Hi, hello guys, welcome back to my channel Venki Contents. Hope you are all doing great. Without of wasting any time, let's get into this video. Before getting into this video, let's roll the intro. ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆడియన్స్ ఎందుకు సినిమా థియేటర్స్కి రావడం క్రమక్రమంగా తగ్గిపోతుంది అనే టాపిక్ పైన నేను ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అసలు మన ఆడియన్స్ థియేటర్స్కి ఎందుకు రావట్లేదు, రాకపోవడానికి గల కారణాలేంటి, మళ్ళీ ముందులాగా థియేటర్స్ ఆడియన్స్తో కిక్కిరిసిపోవాలంటే ఏం చేయాలి అనే చాలా విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఒక మంచి సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. యాక్టర్స్తో సంబంధం లేకుండా, పెద్ద సినిమా చిన్న సినిమా అనే సంబంధం లేకుండా, వేరే భాషల నుంచి మన తెలుగు భాషలోకి డబ్బైన సినిమా అనే సంబంధం లేకుండా ఇది మంచి సినిమా అని ఒక్కసారి టాక్ వస్తే మన తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్తారు. ఒక సినిమా అనేది మన తెలుగు ఆడియన్స్కి స్ట్రెస్ బస్టర్ లాంటిది. మనం ఎప్పుడు ఎన్నెన్నో టెన్షన్లతో, రకరకాల పనులతో లైఫ్లో బిజీగా ఉంటాం. కానీ ఒక సినిమా అనేది మన నిజ జీవితంలో నుంచి తన కల్పిత కథలోకి తీసుకొని వెళ్ళి మనల్ని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, ఆనందపడేలా చేస్తుంది, బాధపడేలా చేస్తుంది. ఇలా ఎన్నో రకాల ఎమోషన్స్ని మనం ఫీల్ అయ్యేలా చేస్తుంది. అది ఒక సినిమాకున్న పవర్. అసలు ఒక సినిమా థియేటర్ని స్వర్గంలా భావించే ఎంతోమంది ఆడియన్స్ ఉన్నారు తెలుసా. ఇప్పటికీ మీకు బాగా అర్థమై ఉంటుంది, మంచి సినిమాలు వస్తే మన ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్స్కి వస్తారు. కానీ మనం వీడియో స్టార్టింగ్లో అనుకున్నాం కదా, ఆడియన్స్ సరిగ్గా థియేటర్స్కి రావట్లేదని. అంటే దాని అర్థం మంచి సినిమాలు రావట్లేదని. మన ఆడియన్స్ థియేటర్స్కి రాకపోవడానికి గల 5 కారణాలని ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను. రీజన్ నెంబర్ 1, గుడ్ ఫిలిమ్స్ కమింగ్ రేర్లీ. మంచి సినిమాలు అనేది ఎప్పుడూ వస్తూనే ఉండాలి, అప్పుడే థియేటర్స్కి ఆడియన్స్ తరచూ వెళ్తూనే ఉంటారు. మన ఆడియన్స్ రెగ్యులర్గా థియేటర్స్కి వెళ్ళాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నెలకు కనీసం 3 మంచి సినిమాలైనా రావాలి. మనం ఏదైతే నెలకి 3 మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాం కదా, ఆ సినిమాల జోనర్ కూడా డిఫరెంట్ అయ్యి ఉంటే బాగుండేది నా ఫీలింగ్. అంటే ఒకటి హారర్ జోనర్ అయి ఉండాలి, ఒకటి కమర్షియల్ జోనర్ అయి ఉండాలి, ఒకటి యాక్షన్ జోనర్ అయి ఉండాలి, ఒకటి రొమాంటిక్ జోనర్ అయి ఉండాలి. ఎందుకంటే రకరకాల జోనర్స్ని ఇష్టపడే ఆడియన్స్ అయితే ఉంటారు. ఒకరికి హారర్ జోనర్ అంటే ఇష్టం, ఒకరికి యాక్షన్ జోనర్ అంటే ఇష్టం, ఒకరికి రొమాంటిక్ జోనర్ అంటే ఇష్టం. సో డిఫరెంట్ జోనర్స్లో హిట్స్ పడితే ఎక్కువ మంది ఆడియన్స్ అనేది థియేటర్కి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సెకండ్ రీజన్ వచ్చేసి రివ్యూస్. ఈ రోజుల్లో ఆడియన్స్ సోషల్ మీడియాలో రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళడం చాలా కామన్ అయిపోయింది. నా దృష్టిలో ఒక రివ్యూ అంటే ఆ పర్సన్ యొక్క పర్సనల్ ఒపీనియనే కానీ ఆ సినిమా యొక్క ఫేట్ కాదు. ఎందుకు ఇలా అంటున్నానంటే, కొన్ని రివ్యూస్లో సినిమా బాగాలేదని చెప్పిన సినిమా నేను చూస్తే ఆ సినిమా నాకు నచ్చింది, వాళ్ళు బాగుందని చెప్పిన సినిమా నాకు నచ్చలేదు. సో ఎనీథింగ్ కెన్ పాసిబుల్. ఒక సినిమా ఒకరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది యువర్ ఒపీనియన్. ఒక సినిమా ట్రైలర్ చూడండి, ఆ సినిమా క్రూ ఇచ్చే ఇంటర్వ్యూస్ చూడండి, వాళ్ళు చేసే ప్రమోషన్స్ చూడండి. మీకు ఆ సినిమా బాగుంటుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. అప్పుడు ఆ సినిమా మీకు నచ్చితే ఒక ఫీల్ వస్తుంది, అరే మనం మన గట్ ఫీల్తో ఈ సినిమా చూడడానికి వచ్చారా, ఈ సినిమా ఇంత బాగుంది, ఒక్కసారైనా ఇలా చేసి చూడండి. రీజన్ నెంబర్ 3, ప్రమోషన్స్. ఎస్, ఒక మూవీకి ప్రమోషన్స్ అనేవి చాలా అవసరం. ఎంతో పెద్ద డైరెక్టర్లైన రాజమౌళి గారి లాంటి వాళ్ళే వాళ్ళ సినిమాలకి ఎన్నో ప్రమోషన్స్ చేస్తారు. మనం ఏదన్నా ఒక విషయాన్ని తయారు చేస్తే దీన్ని తీసుకోండి, దీన్ని కొనండి అని మార్కెట్లో పెట్టేస్తే సరిపోదు. ఇది ఎలా తయారు చేసాం, దీని వెనక ఎంత కష్టం ఉంది, దీనికి ఎంతమంది పనిచేశారు అనే ప్రతి పాయింట్ అనేది జనాలకి తెలియాలి. ఒక ప్రమోషన్స్ రూపంలో ప్రతి ఒక్కటి వివరించాలి జనాలకి. అప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఉంటే ఆ సినిమా అనేది ప్రజల్లో రిజిస్టర్ అవ్వడం మొదలవుతుంది. అప్పుడు సినిమా చూడడానికి ఖచ్చితంగా వస్తారు. అనిల్ రావిపూడి గారిని ఈ ప్రమోషన్స్ విషయంలో మనం చాలా మెచ్చుకోవాలి. తన సినిమాలు మోస్ట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్గా ఉంటాయి. సో ఆ సినిమా ఫ్యామిలీస్లోకి రీచ్ అవ్వాలంటే ఎంతో ప్రమోషన్స్ అనేవి చేయాలి. ఆయన రీసెంట్గా తను తీసిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రమోషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసేలా చేశారు. కేవలం 30 crores తీసిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా 200+ crores అప్రాక్సిమేట్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసిందంటే అర్థం చేసుకోవాలి. ఇంత కలెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ అనేది ప్రమోషన్సే. సినిమాని జనాల్లోకి తీసుకొని వెళ్ళారు ప్రమోషన్స్ ద్వారా ఆ సినిమాని. సో ప్రమోషన్స్ అనేవి ఇంత కీ రోల్ ప్లే చేస్తుంది ఆడియన్స్ని సినిమా థియేటర్స్లోకి డ్రాగ్ చేయడానికి. సో ప్రమోషన్స్ అనేవి చాలా అవసరం. రీజన్ నెంబర్ 4 వచ్చేసి సినిమా రన్. ఒక 7-8 years బ్యాక్ క్రితం వరకు ఒక ట్రెండ్ అనేది ఉండేది, 50 days బ్లాక్ బస్టర్, 100 days బ్లాక్ బస్టర్ అని. ఈరోజు వచ్చే సినిమాల్లో మనం అసలు ఏ సినిమా పోస్టర్ పైన ఇది చూడట్లేదు. 50 days 100 days అనేవి తీసి పక్కన పెట్టను, కానీ అట్లీస్ట్ 25 days 30 days కూడా సినిమాలు థియేటర్స్లో ఎక్కువ ఆడట్లేదు. దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా, సినిమాకి పెట్టిన కలెక్షన్స్, సినిమాకి వెళ్ళే చూసే ఆడియన్స్, ఒక 7 or 10 daysలో అంతా జరిగిపోతుంది అక్కడ. మ్యాక్స్ పెద్ద బ్లాక్ బస్టర్ అనుకునే సినిమానే మ్యాక్స్ ఒక 2 weeks 3 weeks కంటే
ఎక్కువ థియేటర్స్లో రన్ అవ్వట్లేదు. ఈ షార్టెస్ట్ సినిమా రన్స్ అనేవి కూడా ఒక మెయిన్ కారణం అనే చెప్పుకోవాలి ఆడియన్స్ థియేటర్స్కి రాకపోవడానికి. రీజన్ నెంబర్ 5, ఎక్స్టర్నల్ సోర్సెస్. ఇది ఒక అండర్ రేటెడ్ రీజన్ లాంటిదనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మంది ఈ రీజన్ గురించి అయితే మాట్లాడరు. ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటే ఏంటో కాదు, ఈ సినిమా రిలీజ్ అయిన సాయంత్రానికో లేకపోతే పక్క రోజుకో ఆ సినిమా యొక్క పైరసీ అనేది మన దగ్గరికి వచ్చేస్తుంది. చాలామంది ఈ ఎక్స్టర్నల్ సోర్సెస్ అనేవి వాడుకుంటున్నారు, ఈ పైరసీ థింగ్స్ లాంటివి. సో దీనివల్ల ఎక్కువ మంది థియేటర్స్కి రావడం కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే ముందే సినిమాని చూసేస్తున్నారు. సరే, ఒక ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసారంటే ఓకే, కానీ సినిమా రిలీజ్ అయిన సాయంత్రానికో పక్క రోజుకో సెల్లో హాల్ ప్రింట్తో చూసేయడానికి ఓకే అంటున్నారంటే ఇంక అర్థం చేసుకోవాలి ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అని, సినిమా హాల్కి ఆడియన్స్ రాకపోవడానికి. చూశారు కదా, ఇది ఇవాల్టి మన వీడియో. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ కంటెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.